ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ కూడా ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. జగత్ప్రసిద్ధిగాంచిన ధనుర్మాస వ్రతంలో ఇవాళ రోజులోకి ప్రవేశించాం. శ్రీ ఆండాళ్ మనకు ప్రసాదించినటువంటి ఈ ఉపనిషత్ సారాంశమైనటువంటి ఈ తిరుప్పావులో మనం 4వ రోజు చెప్పుకున్న మాట, ఆ పరమాత్మతత్వం తమయందు నిర్హేతుకమైనటువంటి కృపావృష్టి కురిపించాలని, అలాగే భగవద్భక్తులకు ఆ భగవత్తత్వం చేత నియమించబడినటువంటి ఈ సకల చరాచర ప్రకృతి కూడా సహాయ సహకారాలు చేస్తుంది అని చెప్పుకున్నాం. ఇంకా ఇవాళ పాసురం ప్రారంభించే ముందు ఆ శ్రీపతి యొక్క సంకీర్తన చేసుకుని వారి యొక్క నిర్హేతుకమైనటువంటి కృపను మన మీద కూడా వర్షించమని కోరుకుంటూ ఇవాల్టి పాసురంలో అడిగిడదాం. స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే శ్రియాజుష్టకేయూరకం శ్రీనివాసం శివం శాంతమీఢ్యం వరం లోకపాలం పరబ్రహ్మలింగం భజే పాండురంగం. స్వోచ్ఛిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. గోపకాంతలందరూ కూడా మన గోదా గోపికతో కలిసి ఒక చోటికి చేరారు. దీనికి మార్గశీర్ష స్నానానికి వెళ్దాం రండి అని కదా వాళ్ళంతా పిలుచుకున్నారు. ఇలా వచ్చినటువంటి గోపకాంతలలో కొంతమంది వేదాంతాన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది పురాణాతి ధర్మశాస్త్రాలను తెలిసిన వాడు ఉన్నారు, కొంతమంది కావ్యనాటకాలంకారాదులు తెలిసిన వారు ఉన్నారు, మరికొంతమంది ధర్మ సూక్ష్మాలను తెలిసిన వారు ఉన్నారు. వారిలో కొంతమంది అన్నారట, మనము కేవలము జ్ఞానం లేని వారం కదా, తెలిసి తెలియక ఎన్నో రకాల పాపాలు చేస్తాం. ఈ జన్మలోనే కాక జన్మాంతరాలలో కూడా ఎన్నో పాపాలు చేస్తాం. పైగా ఇప్పుడు చేసిందే కాక జన్మాంతరాలలో చేసినటువంటి పాపాలు కూడా ఒక పెద్ద లెక్కలో తీసుకువచ్చి ఆ పాపాలన్నింటినీ కూడా ఈ కృష్ణ పరమాత్మ యొక్క సంశ్లేషణానికి వెళ్ళేటప్పుడు మనం పోగొట్టుకోవాలి కదా, లేకపోతే పరమాత్మ యొక్క సంశ్లేషణ భాగ్యము మనకు దక్కదు కదా అని ఒక ఇద్దరు గోపికాంతలందరూ కూడా ప్రశ్నించారు. అది విన్న తర్వాత మరి ఒక గోపిక అంటోంది, నువ్వు చెప్పింది నిజమేనే, మనం చేసినటువంటి పాపాలు అనుభవించిదే కానీ తీరవు. ఎందుకని? అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని కదా. ఆ పాపాలన్నీ తొలగిన తర్వాత మాత్రమే పరమాత్మను చేరుకుంటాం. అంటే ఇంకొక అమ్మాయింది, అక్క పాపాలే కాదక్క, పుణ్యాల తాలూకు స్థితిని కూడా అనుభవించాలట. పెద్దలు చెప్పారు. అందువల్ల పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు పాపము పుణ్యము రెండూ కూడా పూర్తిగా తొలగిపోయి ఉండాలి అని చెప్పి మరి ఒక అమ్మాయింది. సరే, ఇలాంటివన్నీ కూడా ఎలాగా అంటే దీనిని ప్రాచీన కర్మ అని పెద్ద పెద్ద ఋషులు తపశ్శాలులు కూడా వారి యొక్క జీవితకాలంలో ఎన్నోసార్లు ఆ తపస్సు భంగమైపోయి వారు తిరిగి మరల మొదలుపెట్టలేదా అని మరి ఇంకొక అమ్మాయింది. అప్పుడు ఇంకో అమ్మాయింది, అక్క అందుకనే నానుడు కూడా ఉంది, శ్రేయాంసి బహు విఘ్నాని, ఎవరైతే శ్రేయస్సు కోరుకుంటారో వారికి ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి అని. ఇప్పుడు మరొక అమ్మాయి అంటోంది, ఓ అక్కలారా, పూర్వం రామచంద్రమూర్తి వారి యొక్క పట్టాభిషేక సందర్భాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందామా అంది. ఏంటో చెప్పు అన్నారు మిగతా వాళ్ళందరూ కూడా. శంబరాసురుణ్ణి జయించినటువంటి ఆ దశరథ చక్రవర్తి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించారు కదా. అప్పుడు ఆ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు ఒక ముహూర్తాన్ని నిర్ణయించారు. అంతకన్నా తొందరగా తన యొక్క కొడుకుని పట్టాభిషిక్తుణ్ణి చేసుకోవాలనేటువంటి తొందరలో
మహానుభావులైనటువంటి ఆ దశరథుల వారు కూడా సుముహూర్తం నిర్ణయించారు. ఇప్పుడు ఏమైంది? ఆ రామచంద్రమూర్తి పట్టాభిషేక ముహూర్తానికి వనవాసానికి వెళ్ళవలసిన పరిస్థితి కలగలేదా అంది. సరే, ఇప్పుడు కావ్య నాటకాలంకారాలలో బాగా పట్టు చిక్కినటువంటి ఇంకో అమ్మాయి అంది, ఓ అమ్మాయిలు, మీకు ఉదాహరణ చెప్తాను వినండి. దీనికి ఎప్పుడైనా సరే కాలం అనుల్లంఘనీయం, అంటే ఏదైతే మనకు జరగవలసింది ఉందో అది మనం అనుభవింపక తప్పదు. దీనికి పరమాత్మ కూడా ఏమీ చెయ్యడు. అంటే అనుభవించవలసినటువంటి కర్మను అనుభవించియే తీరాలి. ఒక భ్రమరం అలా 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 సాయంత్రం దాకా తామర పువ్వుల్లో చిక్కి 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 ఆ తేనెను శుభ్రంగా ఆస్వాదిస్తోంది. ఇలా ఉండగా సాయంత్రం అవుతోంది అన్న సంగతి ఆ భ్రమరానికి తెలియలేదు. అలా తామర పువ్వు ఏమవుతుంది, సాయంత్రం అయ్యేప్పటికల్లా ముడుచుకుపోతుంది కదా. అలా ముడుచుకుపోయిన తర్వాత ఆ భ్రమరం అనుకుంది కదా, ఎంతసేపులే, ఇంకొంచెం సేపు గనక నేను ఓపిక పడితే మరలా సూర్యోదయం కాకపోతుందా, ఈ తామర విచ్చుకోకపోతుందా, నేను ఎగిరిపోకపోతానా అనుకుంది. కానీ ఉదయం కల్లా ఏమైంది? ఒక ఏనుగు ఆ సరస్సులోకి వచ్చింది. ఆ ఏనుగు తాలూకు జల విన్యాసాల్లో, జలక్రీడల్లో భాగంగా ఏ తామర పువ్వులోనైతే ఈ భ్రమరం ఉందో ఆ తామరతోడు అడుగు నుంచి పెకలించి అలా ఒడ్డుకేసి కొట్టింది. ఏమైంది చూసారా? అందువల్ల ఏదైనా సరే అనుభవించవలసినటువంటి కర్మను అనుభవింపక తప్పదు అని చెప్పారు. దాంతో వీళ్ళందరికీ కూడా కొంచెం భయం పట్టుకుంది. ఎందుకని? పరమాత్మ అనుగ్రహించాలి కదా. ఎలా అనుగ్రహిస్తాడు? మనల్ని అనుగ్రహించడా అని వాళ్ళందరూ బెంగపెట్టుకున్నారు. అలా బెంగపెట్టుకుంటే వాళ్ళల్లో వేదాంత తత్వాన్ని తెలిసినటువంటి ఒక అమ్మాయి, ఓ చెల్లాయిలు, ఒక అద్భుతమైన విషయం చెప్తాను వినండి. మనం చేసేటువంటి కర్మ 2 రకాలుగా ఉంటుంది అని మొన్న నందుల వారి ఇంటికి గర్గాచార్యుల వారు వచ్చారు కదా, వారు చెప్పారు. అది ఏంటయ్యా అంటే పుణ్యము, పాపము. ఇందులో పుణ్యం మనకి సుఖాన్ని ఇస్తుంది, పాపం దుఃఖాన్ని ఇస్తుంది. కానీ ఎప్పుడైతే పరమాత్మని మనం చేరతామో అప్పుడు మన కర్మలన్నీ కూడా క్షీణించిపోతాయి అన్నారు. అంటే మరి ఇందాకనేమో పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు పుణ్యము పాపము ఉండకూడదని కదా చెప్పింది మరొక అక్క అంది ఒక అమ్మాయి. అప్పుడు క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే. విచిత్రం ఏంటంటే మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి ఏ కోరికలు లేకుండా గనక వెళ్తే అంతవరకు ఉన్నటువంటివన్నీ కూడా నశించిపోతాయి. ఎప్పుడైతే వాంఛతో పరమాత్మను చేరుకుంటున్నామో అప్పుడు మిగతావి కూడా దీనికి తగులుకుని మరింతగా బరువెక్కుతుంది. ఆ పాప సంచయం కానీ పుణ్య సంచయం కానీ. ఎలా ఉంటుందట ఈ పరిస్థితి? జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ, ఈ 3 అవస్థలు మీకు తెలుసు కదా. స్వప్నావస్థ అంటే కలలు రావడం, సుషుప్తి అంటే నిద్ర, జాగ్రత్త అవస్థ అంటే మెలకువ. ఇప్పుడు దీనికి అర్థమయ్యేటట్లా చెప్తాను చెల్లాయిలు. మన కిందటి జన్మలో చేసినటువంటి పాపాలు పుణ్యాల తాలూకు మూటని సంచితము అని పిలుస్తారు. ఇప్పుడు మనం జన్మించిన తర్వాత ఈ క్షణ పర్యంతము కూడా చేసేటువంటి దానిని ప్రారబ్ధము అంటారు. ఆ సంచితము, ఈ ప్రారబ్ధము మన శరీరం వదిలిపెట్టేంత వరకు ఏవైతే ఖర్చు పెట్టబడతాయో మిగిలినవి ఏముంటాయో వాటిని వచ్చే జన్మలో ఆగామి అంటారు. ఇప్పుడు ఈ 3 పోతే తప్ప పరిస్థితి మన అదుపులో ఉండదు. ఎలాగట? ఒక విలుకాడు బాణాలని గనక పట్టుకుని యుద్ధానికి వెళ్తే ఒక బాణాన్ని తీసి ధనస్సుకి సంధించి వదిలిపెడతాడు. అలా మరి ఒక బాణాన్ని సంధించడానికి పట్టుకుంటాడు ధనస్సుకు సంధించి. మరి ఒక బాణం అమ్ముల పొదిలో ఉంటుంది కదా. కానీ విడిచిపెట్టినటువంటి బాణం ముందుకు వెళ్ళడమే తప్ప వెనుకకు రాదు. ధనుస్సుకి పట్టుకున్న బాణం కావాలంటే తీసి మళ్ళీ అమ్ముల పొదిలో పెట్టుకోవచ్చు. అంగో
ఇక్కడ మనం చేసేటువంటిది సంచిత కర్మ అంబుల పొదిలో ఉన్నటువంటి బాణం లాంటిది. ఇంకా ప్రారబ్ధమేమో వేసిన బాణం లాంటిది. ఇంకా ఆ పాపాలని మనమే పోగొట్టుకుని భగవంతుణ్ణి చేరాలి అనేటువంటి బెంగతో పని లేదు. ఎందుకని? మనం ప్రయత్నించి గనక పరమాత్మను చేరితే ఈ కర్మలన్నీ కూడా నశించిపోతాయి అని ఒక అమ్మాయి తనకు తెలిసినటువంటి వేదాంత పరిజ్ఞానం చెప్పింది. అప్పుడు ఇంకొక అమ్మాయి అంది, నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అని కదా శృతి ప్రమాణం. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు కదా. అలా ఎన్ని కల్పాంతాల పర్యంతం ఉన్నా కూడా ఆ కర్మ వాడిని వెంటాడుతూనే ఉంటుంది అని. అప్పుడు వేదాంతంలో బాగా పండిపోయినటువంటి మరొక గోపికంది, ఓ అక్కలారా, పుణ్యము పాపము ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చెప్తాను. ఇప్పుడు గనక ఈ సంశయం మీకు తీర్చేస్తే ముందు ముందు పరమాత్మ సంశ్లేషణంలో ఈ ఆలోచన లేకుండా ఉంటుంది. మనకి సుఖం పుణ్యకర్మ వల్ల, దుఃఖం పాపకర్మ వల్ల వస్తుంది. ఇది మీ అందరికీ తెలిసిందే కదా. మనం చేసేటువంటి కర్మ అచేతనం కాకపోతే ఆ కర్మ వెంటనే నశిస్తుంది. అలాంటిది ఫలితం ఏ రకంగా ఉంటుందో చూద్దాం. ఏదైనా సరే ఫలితం కొంతకాలం తర్వాత మనకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది. అలాగా పరమాత్మానుగ్రహాన్ని మనం చేరుకోవాలి అంటే ఒక దగ్గరదారి చెప్పమంటారా చెల్లాయిలు? ఏదైతే పరమాత్మతత్వాన్ని పెద్దవారైన వారు అంటే మన పూర్వీకులు కీర్తించారో దాన్ని గనక మనసా వాచా కర్మణ మనం ఆ పరమాత్మతత్వాన్ని కీర్తిస్తే ఆ కీర్తించిన వల్ల అంతకుముందు జన్మాంతర సంచితాలన్నీ కూడా నశించిపోతాయి. పరమాత్మ దర్శనం చేస్తే ఎక్కడైతే ప్రతిష్టామూర్తి ఉన్నారో ఓ అక్కలు, అక్కడ ప్రతిష్టామూర్తిని కనుక దర్శిస్తే ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి అప్పటిదాకా చేసినటువంటి కర్మలన్నీ పోతాయి. ఇప్పుడు పరమాత్మానుగ్రహం పొందడానికి ఇంతకన్నా దగ్గరదారి ఏముంటుంది? అంటే సంచితం పోయింది, ప్రారబ్ధం పోయింది. ఈ రెండూ లేకపోతే ఆగామి ఉండదు కదా అనేప్పటికల్లా హమ్మయ్యా, అయితే మనం హరినామ సంకీర్తన చేసుకుంటూ ఆ నందగోపకుమారుణ్ణి గనక చూస్తే సంచిత ప్రారబ్ధాలు రెండూ పోతాయనే కదా నీ యొక్క ఉద్దేశ్యం అన్నారు మిగతా వాళ్ళు. అవును అని చెప్పింది. అప్పుడు హమ్మయ్యా, మనందరము కూడా ఇప్పుడు ఆ శ్రీయపతిని హే కృష్ణ, హే ద్వారకావాసిన్, హే గోవింద, హే మాధవ, హే ముకుంద అనుకుంటూ ఎలుగెత్తి పాడుకుంటూ మనం వెళ్దాం. ఎందుకని? యస్య స్మృత్యాచనామోక్త్యా తపోహోమ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే తమచ్యుతం అని కృష్ణానుస్మరణం పుణ్యం. ఆ కృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని స్మరించడమే పుణ్యమని చెప్పారు కదా పెద్దలు అన్నారు. అప్పుడు ఈ అమ్మాయిలందరూ కూడా ఆ పరమాత్మతత్వాన్ని చేరుకోవడానికి ఒకరొకరుగా అందరూ కూడుకున్నారు. అప్పుడు వాళ్ళల్లో ఒక అమ్మాయి ఉంది. నిన్న మనతో పాటుగా వచ్చినటువంటి ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ లేదు, చూశారా అంది. దాంతో ఈ అమ్మాయిలందరూ కూడా సరే ఆ అమ్మాయిని కూడా మనం తీసుకువెళ్దాం అన్నారు. ఇలా గోపకాంతలందరూ కూడా మన గోదా గోపికతో సహా ఈ వ్రతానికి పూర్వరంగాన్ని పూర్తి చేసుకున్నారు. పూర్వరంగం అంటే మార్గశీర్ష స్నానం అనేటువంటి మిషతో పరమాత్మను చేరుకోవడానికి అందరూ కూడా ఏకీకృతం అవుతున్నారు. కొంతమంది అయ్యారు. ఇప్పుడు కొంతమందిని ఒక్కొక్కరుగా లేపుకుంటూ వారు ఆ అమ్మాయిలను కూడా కలుపుకుని పరమాత్మ దగ్గరికి వెళ్తారు. ఇంకా మనం పాసురంలోకి వెళ్దాం. అసలు ఈ వ్రతానికి బాహ్యంగా ఏం కోరుకుంటున్నారయ్యా అంటే వీరు స్నాన వ్రతం అంటారు దీన్ని. అలాగే ప్రజోపయోగం కోసం వర్షం సమృద్ధిగా పడాలి అని కోరుకుంటున్నారు. అలాగే పర అనేటువంటి వాయిద్యం కూడా వీళ్ళకి కావాలి అని కోరుకుంటున్నారు. అలాగే భగవద్ అనుభవాన్ని కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయిలందరూ ఏం చెప్తారు? మన ఆండాళ్
ఈ పాసురంలో ఇంకెంత అందంగా మనకు ఆ పరమాత్మతత్వాన్ని వివరిస్తారో తెలుసుకుందాం. మాయనై మన్ను వడమదురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை துய்யமாய் வந்து நாம் தூமலர் தோவித் தொழிது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையையும் புகுதருவா நின்றனவும் தீயனில் தூஷாகும் செப்பேலு రెంబావాయ్. మాయనై ఆశ్చర్యకరమైనటువంటి గుణాలు కలిగినవాడు, చేష్టలు కలిగినవాడు అయినటువంటి ఆ మాయావి అయినటువంటి పరమాత్మను మనం సేవిద్దాం అన్నారు. ఎందుకంటే ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ తద్ధామ పరమం మమ అని పరమాత్మ చెప్పారు. మీ యొక్క మనస్సు కానీ మీ యొక్క వాక్కు కానీ ఎక్కడికైతే చేరుకోలేదో అక్కడ నేను ఉంటాను అని చెప్పారు. అలాగే ఎలాంటి చోట్లు ఉంటారు ఆయన? సదా పశ్యంతి సూరయ, సూర్యజనులు అంటే ఎవరైతే భగవత్తత్వాన్ని చేరుకున్నటువంటి మహానుభావులు ఉన్నారో వారు నిరంతరము కూడా చూసేటువంటి చోట ఆ మహానుభావులు ఉంటారు అని. అలాగే ఆ పరమాత్మతత్వం అవాంగ్మానస గోచరము అని మనకు పెద్దలు చెప్పారు. మనం కూడా చాలాసార్లు విన్నాం. ఇక్కడ మాయనై అన్న మాటలో మాయా అంటే ఆశ్చర్యం కలిగించేటువంటి ఒకానొక శక్తి. అంటే ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే భగవత్ సంకల్పానికి, అంటే పరమాత్మ దేనినైతే సంకల్పిస్తారో అలాంటి సంకల్పానికి ఇచ్ఛారూపమైనటువంటి జ్ఞానం, అంటే వారి యొక్క ఉద్దేశ్యంలో ఎలా ఉండాలి అని భావిస్తారో అలా ఉంచడం మన దృష్టిలో మాయ, వారి దృష్టిలో ఇచ్ఛారూపమైనటువంటి క్రియ. ఇది అర్థమైందో అర్థం కాలేదో మరల ఇంకొకసారి ప్రయత్నిస్తాను. పరమాత్మ తాను ఈ కల్పంలో ఇలా ఉంచాలి అని వారు భావించారు. అలా భావించినప్పుడు అది వారికి ఇచ్ఛారూపంగా, అంటే వారు కోరుకున్నట్లుగా వారు చేశారు. కానీ మనలాంటి సామాన్యమైనటువంటి వారికి వారు చేసినటువంటిదంతా కూడా ఒక అద్భుతం కింద, ఒక మాయ కింద అనిపిస్తుంది. అంగో ఇందుకని గోపకాంతలు ఈ పాసురంలో ఆ గోదా గోపిక మాయావి అంటే మాయనై అని ఆరంభించారు. భగవత్ స్వరూపాన్ని తెలుసున్న వారికి ఆ పరతత్వంలో రకరకాలైనటువంటి ప్రవృత్తులు కనబడతాయి. ఆ సౌలభ్యం కూడా రకరకాలుగా ఉంటుంది. ఎందుకంటే రామచంద్రమూర్తిగా ఉన్నప్పుడున్న సౌలభ్యం ఒక రకంగా ఉంటే, కృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు సౌలభ్యం మరొక రకంగా ఉంది, వామనావతార కాల సౌలభ్యం మరొక రకంగా ఉంది, పరశురామావతార కాల సౌలభ్యం మరొక రకంగా ఉంది. అందుకని ఎప్పుడూ కూడా పరమాత్మ యొక్క తత్వం ఎలా ఉంటుందట? ఆశ్చర్యవద్వదతి ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవత్ శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. భగవత్తత్వాన్ని చెప్పడానికి కానీ వినడానికి కానీ చూడ్డానికి కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. అలా ఎవరన్నా చెప్పినా విన్నా తెలుసుకోవాలనిపించినా కూడా ఇటుపక్క వాడికి ఆశ్చర్యంగానే ఉంటుంది అని భగవద్గీతలోనే పరమాత్మ స్వయంగా చెప్పారు. ఎందుకని? పరతత్వంలోనే ఆశ్చర్యం ఉంటుందా? కాదు. ఆ పరతత్వం మానవ రూపాన్ని ధరించి మన మధ్యలో తిరుగుతున్నప్పుడు కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే వసుదేవుల వారు తమ యొక్క బిడ్డ పుట్టినప్పుడు
చూసిన తర్వాత మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట ఏంటయ్యా అంటే, జాతోసి దేవదేవేశ, ఓ దేవదేవుడా నీవు నాకు కలిగావు కదా అని ఆశ్చర్యపోయారు. ఇంగో ఎంత అద్భుతమండి! ఏమి నీ సౌలభ్యం ఓ మహానుభావ, ఎంత ఆశ్చర్యం! దేవకీ గర్భవాసంలో సామాన్యమైనటువంటి శిశువులాగా 12 మాసాల పాటు నీవు నిలిచావా? ఎంత అద్భుతమయ్యా! ఈ అనంతకోటి భువనభాండాలని కూడా నీవు నీ గర్భకుహరంలో నింపుకుంటావే, అలాంటిది నీవు నా దేవక యొక్క గర్భవాసంలో అన్ని నెలల పాటు ఉన్నావా? ఎంత ఆశ్చర్యమయ్యా, ఎంత కరుణ నాయనా అని ఆశ్చర్యపోయారట ఆయన. అలాంటి ఆశ్చర్యాలకే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఆ మహానుభావుడు మన్ను వడమధురై మైందనై, నిత్యము కూడా భగవత్ సంబంధాన్ని కలిగినటువంటి ఉత్తర మధురకు నాయకుడు. పరమపదంలో ఎలాంటి వికారాలు లేకుండా ఏకరూపుడై నిత్యము కూడా మహాభక్తులకు దర్శనమిస్తూ ఉంటారట పరమాత్మ. అలాంటి పరమాత్మ ఇక్కడో ఈ మధురానగరంలో రకరకాలైనటువంటి స్థితులు, దేవకీ గర్భవాసంలో చతుర్భుజ అలంకృతుడై జన్మించారు. నందగోప వ్రజానికి విభుజుడై ఒక అమాయకుడైనటువంటి మానవ బాలుడు ఏ రకంగా ఉంటాడో అలా చేరారు. ఆ తర్వాత ఒక మానవ బాలుడు ఎలాంటి స్థితిగతుల్లో పెరగాలో అలా పెరుగుతూనే తనదైనటువంటి శైలిలో అద్భుతమైనటువంటి విన్యాసాలు చేశారు. రకరకాల రాక్షసులందరినీ కూడా సంహరించారు. తిరిగి మరలా ఒక సామాన్య పిల్లవాడిలా అల్లరి చేశారు. వెన్న దొంగిలించారు, పాలు త్రాగారు, కడవలు పగలగొట్టారు. తల్లికి చిక్కక తప్పించుకున్నారు, చివరికి చిక్కి రోల కట్టించుకున్నారు. ఇదంతా కూడా ఆశ్చర్యం కాదా? అందులోనూ ఎంత గొప్పదంటే, పరమాత్మ ఎప్పుడైనా గనక శ్రీమద్వైకుంఠం నుంచి దిగారా, ఆ దిగినప్పుడు ఆయనతో పాటుగా వైకుంఠం కూడా వస్తుంది. అందుకని ఆ వైకుంఠమే ఈ మధురాపురం. ఆ విరజామహానదే అక్కడ ప్రవహిస్తూ ఉన్నటువంటి యమున. అలాగే పండరీపురం తీసుకుంటే ఆ పండరీపుర క్షేత్రం సాక్షాత్ వైకుంఠం. అక్కడ ఉన్నటువంటి చంద్రభాగానది విరజానదే, కావేరి విరజానది, శ్రీరంగం సాక్షాత్తు వైకుంఠం. అంగో అలాగా అద్భుతమైనటువంటి ఆ తత్వం స్వామితో పాటుగా దిగొస్తుంది. మధురా నామ నగరీ పుణ్యపాపహరి శుభా, యస్యాం జాతో జగన్నాథ సాత్వా సాక్షాద్ విష్ణు సనాతన అని మనకి హరివంశంలో కూడా తెలుస్తూ ఉంటుంది ఈ మాట. మధుర అనేటువంటి పట్టణంలో ఆ జగన్నాథుడే స్వయంగా జన్మించారు అని. అలాగే వైకుంఠం అందరూ వెళ్ళగలిగేది కాదు. ఎవరైతే మహాభక్తులున్నారో వారికి మాత్రమే ప్రవేశం. ఎందుకంటే అక్కడ సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య మోక్షాలు ఉంటాయి. కానీ ఈ మధుర అందరము కూడా వెళ్ళవచ్చు. పరమ సౌలభ్యంలో పరమాత్మ మనకు అక్కడ ద్యోతకమవుతూ ఉంటాడు. అందుచేతే మధుర పరమపావనమైనది, ఆశ్రయింప తగింది కూడా. ఆ మధురలో బలశాలైనటువంటి మా కృష్ణుడు ఇక్కడ మైందనై అన్న మాట వాడారు ఆండాళ్. అంటే మహాబలశాలి అని. ఎందుకని? తండ్రి యొక్క కాలి సంకెళ్లను తాను పుట్టి పుట్టకుండానే విడగొట్టినటువంటి వాడు. అలాగే మహాబలశాలి అని ఆ కాలంలో పేరుగాంచినటువంటి కంసుణ్ణి పౌగండప్రాయంలోనే మర్దించి సంహరించినటువంటి వాడు. అలాంటి ఆ మాయావి మధురానాథుడయ్యాడు అని కీర్తించారు. ఇంకా ఏమని కీర్తిస్తున్నారు? తోయప్పెరునీర్ యమునై తురైవనై, పరిశుద్ధమైనటువంటి అగాధాలు కలిగినటువంటి, అంటే బాగా లోతైనటువంటి అగట్టలతో నిండి ఉన్నటువంటి యమునా నది యొక్క తీరంలో విహరించేటువంటి వాడా. ఇక్కడ యమునా నది యొక్క పవిత్రతని వారు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా,
ఆ విరజ నదే ఇక్కడ యమునా నదిగా వచ్చింది అని. అలా అయోధ్య నగరానికి దగ్గరలో ప్రవహించేటువంటి ఆ సరయుయే ఆ విరజ. అందువల్ల పరమాత్మ ఎక్కడ ఉంటే పరమాత్మకు సంబంధించినటువంటి యావత్ గణాలు కూడా పరిచారికా గణాలు వారిని అనుసరించి వస్తాయి. కొన్ని చోట్ల అవి బాహ్యంగా ఉంటాయి, కొన్ని చోట్ల మనకు కనబడనట్లుగా ఉంటాయి. యమునా చాతి గంభీరాం నానావర్తజుషాకులాం వసుదేవో వహన్ కృష్ణం జానుమాత్రోదకో యయౌ. అలాంటి వసుదేవుల వారు మధురాపురం నుంచి పరమాత్మను పొత్తిళ్లల్లో పట్టుకుని బయలుదేరి వస్తూ ఉంటే అంతటి ఉత్తుంగ కల్లోల తరంగిత అయినటువంటి ఆయమున, అగాధమైనటువంటి ఆయమున ఆ వసుదేవుల వారికి మోకాళ్ల పర్యంతమే మాత్రమే వచ్చిందట. ఎక్కడ నడుస్తూ ఉంటే అక్కడ ఆ నీటిలో ఆ మహానుభావుణ్ణి తీసుకుని నందవ్రజానికి వెళ్ళడానికి. ఇదే మాట రామాయణ కాలంలో కూడా రావణాసురుడు సీతామ్మవారిని ఎత్తుకుపోతున్నప్పుడు గోదావరి తల్లికి కూడా సీతామ్మవారిలాగే నమస్కారం చేస్తారు. ఓ తల్లి గోదావరి, ఈ దుర్మార్గుడు నన్ను ఎత్తుకుపోతున్నాడు, నా రాముడికి ఈ సంగతిని వివరించు అంటారు. కానీ ఇక్కడ ఎవరు? ఆ గోదావరి రావణాసురుడికి భయపడి రాముడికి చెప్పలేదు. కానీ ఇక్కడ ఈ యమున కంసుడికి భయపడలేదు. గమనించండి ఒకసారి, ఈ యమున కంసుడికి భయపడలేదు, వసుదేవుడికి దారి ఇచ్చింది. అందుకని ఇది పవిత్రమైంది. ఎంత గొప్పగా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆవిష్కరిస్తారో ఆండాళ్ళు, చూసారా? అలాగే ఇంకా ఎందుకు పవిత్రము అంటే, పరమాత్మ గోపకాంతలతో జలక్రీడలాడుతూ ఆ యమున నీటిని పుక్కెట పట్టి తాను మిగిలిన గోపకాంతల మీద ఒక ధారగా పోస్తూ ఉన్నటువంటి యమున. అది ఎంత అదృష్టం! అంచేత పరమాత్మ పుక్కెట పట్టి తిరిగి మరల ఊసినటువంటి జలాలు కాబట్టి ఇవి మరింత గొప్పవి. అందువల్ల ఇంకా గొప్పతనం ఏంటయ్యా అంటే, గోపకాంతలందరూ కూడా పుక్కిట పట్టి ఆ పరమాత్మ మీద ఆ జలాలని ధారాపాతంగా చిమ్మినట్లుగా కుమ్మరిస్తే తద్వారా కూడా యమున పరమాత్మను తాకి పవిత్రమైంది. ఇంకా గోపకాంతల యొక్క అధరోష్టాలను తాకినటువంటి ఆ యమున నీరు, పరమాత్మ యొక్క అధరోష్టాలను తాకినటువంటి ఆ యమున నీరు అత్యంత పవిత్రమైంది. అంత అద్భుతమైనటువంటి ఆ యమునాది తీరంలో ఉన్నవాడు. అలాగే ఇక్కడ ఎందుకు యమున తగ్గిపోయింది అంటే, మనందరము ఏమని చెప్పుకుంటాం, అది ఒక లీలా అంటాం కదా. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మాట ఇంకొకటి ఉంది. పరమాత్మని గనక మీరు మీ యొక్క వక్షస్థలంలో అంటే హృదయ కుహరంలో లేక దహరాకాశంలో పరమాత్మను నిలుపుకున్నట్లయితే ఈ సంసార సముద్రమందలి మోహము అనేటువంటి అగాధం తగ్గిపోయి సామాన్యమైనటువంటి లోతు అలా ఉంటుంది. ఇదే పాండురంగస్వామి వారు మీ అందరికీ తెలుసనుకుంటాను. పండరీపురంలో వేయించేసి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ, వారిని పాండురంగలు అంటారు. ఆ పాండురంగస్వామి నడుం మీద 2 చేతులు పెట్టుకుని ఉంటారు కదండి. ఇది విచిత్రంగా కూడా మీకు అనిపించవచ్చు. దీని అర్థాన్ని వివరిస్తాను. ప్రమాణం భవాంధే ఇదం మామకానాం నితంబః కరాభ్యాం ధృతో ఏన తస్మాత్ విధాతుర్వసత్యైర్ధృతో నాభికోశః పరబ్రహ్మలింగం భజే పాండురంగం అని శంకర భగవత్పాదుల వారు కీర్తించారు. అంటే నడుం మీద చేతులు పెట్టుకుని నుంచున్నారట. దేనికి? ఆ కృష్ణ పరమాత్మ ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారికి ఈ సంసార సముద్రం మొలబంటే అంటే మొలవరకే వస్తుంది అని. సామాన్యంగా మనం సంసారంలో మునిగిపోతున్నాం అని కదా ఒక వాడుక భాషలో చెప్పుకుంటాం. వారందరికీ కూడా మొలవరకే వస్తుంది నన్ను గనక ఎవరైతే అనుసరిస్తారో అనుగమిస్తారో అని పరమాత్మ ప్రమాణం చేశారట. అంగో అలాగా ఈ సంసారం మనకు ఇతర సాధనాలు ఏవి కూడా అవసరం లేకుండానే దాటిపోగలుగుతాం కదా. అందువల్ల
ఈ సంసారం మనకు మోకాలి బంటి అవుతుంది. అలాగే ఇందులో జలాలు పవిత్రమే కాకుండా అగాధం కూడా. ఎందుకంటే విరహతాపాన్ని పోగొట్టినటువంటి జలాలు. అంగో అలాంటి అద్భుతమైనటువంటి యమునా తీరానికి ఉత్తర ప్రాంతంలో విహరించినవాడు అని. యమునా తీర విహార రసిక అని, అలాగే యమునా తీర కుంజములలో ఆ మహానుభావుడు గోపకాంతలతో విహరించారని. ఒకటేమిటి, కృష్ణ పరమాత్మకు అత్యంత ఇష్టురాలు, ఆప్తురాలు, ఇష్టసఖి, భార్య కూడా ఆమె. ఈమెకే కాళింది అని పేరు. స్వామివారి యొక్క అష్టమహిషుల్లో ఒక ఆమె కాళింది. ఆ కాళింది అంటే ఈ యమునే. 4వ దాంట్లో ఏం చెప్తున్నారు, ఆయర్కులత్తినిల్ తోన్றும் మణివిళక్కై. గోపవంశంలో అద్భుతంగా ప్రకాశించినటువంటి మణిదీపము అన్నారు. అలాగే నందవ్రజంలో ప్రకాశించినటువంటి మణిదీపము అన్నారు. ఆ పరమాత్మ సహజంగానే అయినా సరే ఉన్నట్లుగా కనిపించడు. అలాంటిది అంధకారబంధురమైనటువంటి ప్రదేశాలలో అత్యంత జ్వాజ్వల్యమానంగా ప్రకాశించేటువంటి దీపం ఎలా అయితే మనకు దారి చూపిస్తుందో, బాగా చీకటిగా ఉన్న ప్రదేశంలో దీపం, అలాగే అజ్ఞానంతో ఉన్నటువంటి ఆ గొల్లపల్లెలలో ఈ పరమాత్మ యొక్క ప్రవేశం అంతటి అద్భుతాన్ని కలిగించింది. ఎందుకంటే విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి ఒకానొక వస్తువు ఒకచోటే గనక మనకు పరిపూర్ణంగా కనబడితే ఎలా ఉంటుందో, అది కృష్ణావతారంలో ఆనంద వ్రజంలో ఆ కృష్ణ పరమాత్మనంత వ్రజంలో ఉన్నప్పుడు మనకి అనిపిస్తుంది. దీన్ని మణిదీపము అని పిలుస్తారు. తర్వాత తాయై కుడల్ విళక్కం శైద దామోదరనై. తల్లి యొక్క అంటే ఆ యశోదా గర్భాన్ని ప్రకాశింపచేసినటువంటి దామోదరుణ్ణి కీర్తిస్తున్నాము అన్నారు. ఎందుకయ్యా అంటే ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవరూ చేయనటువంటి పని ఆ యశోదా అమ్మవారు చేశారు. ఎవడికి దొరుకుతారండి ఈయన? చిక్కడు సిరికవుగటిలో చిక్కడు శృతిలతి కావడి అని అద్భుతమైనటువంటి వర్ణన మనకు పరమాత్మ గురించి ఉంటుంది. లక్ష్మికి దొరకరు. మహర్షుల యొక్క ధరాకాశంలో ఉంటారని అనుకుంటారు కానీ అక్కడ ఉండరు. అలాగే వేదాలకు అందరు. అలాంటి ఆ మహానుభావుడు ఆ యశోదా అమ్మవారికి అందిపోయి ఆమె చేత మొలకు తాడు కట్టించుకోబడి, అయినా సరే ఆమెకు కోపం తగ్గక దగ్గరలో ఉన్నటువంటి రోటికి కట్టివేసింది. అంగో అలా కట్టివేయడం వల్లే ఆ పరమాత్మకు దామోదరుడు అని పేరు కలిగింది. ఆ నడానికి ఆ తాడు తాలూకు మత్స ఉంటుందట. అలాంటి యశోదా అమ్మవారికి కీర్తి తెచ్చినటువంటి వాడు ఈ నందకుమారుడు. అలాగే కౌసల్య అమ్మవారికి కూడా రామచంద్రమూర్తి అంతటి ఆనందాన్ని కూడా అందించారు. ఇంతకీ పరమాత్మ దేనికి కట్టుబడ్డాడు అంటే మన సంసారపు కట్లను తొలగించడానికి. ఇదే మాట అన్నమాచార్యుల వారు కూడా మనకి ఎంత అద్భుతంగా చెప్తారండి. అంతర్యామి అలసితి సులసితి అన్న దాంట్లో కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంపక అని చెప్పి ఎంత అద్భుతంగా వర్ణించారు. ఇది ఆయన కొయ్యవలసిందే తప్ప మనం కోసుకుందామన్నా కూడా తెగేటువంటి బంధాలు కావు సాంసారిక బంధాలు. ఇలా తమకు ప్రతిబంధకంగా ఉన్నటువంటి పాపాలని పోగొట్టుకోవడానికి మాయనై అని మొదలుపెట్టి దామోదరనై అని పూర్తి చేశారు గోపకాంతలందరూ కూడా. అలాంటి మహానుభావుడు ఆ మధురలో దేవకీ వస్తేవులకు జన్మించారు. కారాగారంలో జన్మించారు. తాను జన్మించగానే తమ యొక్క తల్లిదండ్రుల యొక్క సంఖ్యల్ని పూర్తి స్థాయిలో విడగొట్టారు. ఆ మధురకు తానే రాజుగా అన్నట్లుగా స్వేచ్ఛగా విహరించారు. తిరిగి మరలా తన యొక్క భద్రత కోసం నందవ్రజానికి తీసుకువెళ్ళబడ్డారు. అంగో అలాగా పరమాత్మ ఎప్పుడూ కూడా
మన యొక్క మానసిక స్థితి ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, శుద్ధ సత్వంగా ఉంటుందో, అప్పుడు తనంత తానుగా మన కోసం వస్తారు. అంటే మొదటి పాశురంలో నారాయణనే నమక్కే అని చెప్పారు చూడండి. అక్కడి నుంచి ఇప్పుడు ఎంత అద్భుతంగా అంటే సర్వ సులభమైనటువంటి దామోదర తత్వం దాకా పరమాత్మ కీర్తించినారు. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చామూర్తులలో వరుసగా వాళ్ళు కీర్తించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 6వ మాటలో ఏమని చెప్తున్నారు? తుయ్యమాయ్ వంద్ నాం. ఇలా స్మరించి పరిశుద్ధమై వచ్చినటువంటి మనము ఆ పరమాత్మను సేవించినట్లయితే, అంటే పరిశుద్ధ హృదయంతో పరమాత్మను సేవిస్తే పాపాలన్నీ పోతాయి. అందుకని ఏ కోరికలు లేకుండా పరమాత్మని సేవించడం నేర్చుకోవాలండి. ఏ సంకల్పంలో ఎలాంటి మాటలు కూడా ఉండకూడదు. ఆ పరమాత్మ కోసం అన్నటువంటిదే తప్ప నా కోసము అంటూ మమ ఉపాప్త అన్న మాట వాడాల్సినటువంటి అవసరమే లేదు. ఆ శ్రేయపతి యొక్క కైంకర్యం అంతే. ఆ భగవత్ సంబంధాన్ని మనసారా ప్రార్థించడమే ఈ గోపకాంతల యొక్క మానసిక శుద్ధి. అలాంటి శుద్ధియే రామచంద్రమూర్తి వారిని మనసావాచా కర్మణ నమ్మినటువంటి విభీషణుల వారి యందు ఉంది. అలాంటి శుద్ధియే రామదాసుడుగా పేరుగాంచినటువంటి ఆంజనేయ స్వామి వారి యందు ఉంది. ఇక్కడ అర్జునుల వారికి చెప్పబడినటువంటి చిట్ట చివరి శ్లోకం భగవద్గీతలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పి, అందువల్ల ఇక్కడ కృష్ణ శరణాగతి చేయడమే గోపకాంతల యొక్క ముఖ్యోద్దేశం తప్ప బాహ్యమైనటువంటి స్నానం మాత్రం కాదు. అలా అని చెప్పి బాహ్యశుద్ధి ఉండక్కర్లేదా అంటే సబాహ్యాభ్యంతర శుచి అని పెద్దలు చెప్పారు. అలాంటి అద్భుతమైనటువంటి వారు ఇంకా ఏం చెప్తున్నారు? తూమలర్ తూవిత్తొళిదు, పరిశుద్ధమైనటువంటి పుష్పాలని సేకరించి అని చెప్పారు. పుష్పాలు పరిశుద్ధంగా ఉంటాయి. అలా సమర్పించినటువంటి భక్తి మరింతగా ప్రకాశిస్తుంది. ఏ పువ్వైనా సరే భక్తితో సమర్పించాలి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని కదా పరమాత్మ చెప్పారు గీతలో. ఇంకా ఏమిటయ్యా పుష్పాలు అంటే బాహ్యమైనటువంటి మనకు దొరికేటువంటి సువాసనాభరిత పుష్పాలు కాదు. ఇందులో మొదటి పుష్పం ఏంటయ్యా అంటే దహరాకాశంలో పూసేవి అహింస, ఇది మొదటి పుష్పం. తర్వాత ఇంద్రియ నిగ్రహం, ఆ తర్వాత సర్వభూత దయ, ఆ తర్వాత క్షమ, ఆ తర్వాత జ్ఞానం, ఆ తర్వాత తపస్సు, ఆ తర్వాత సత్యం, ఆ తర్వాత ధ్యానం. ఈ 8 పుష్పాలని కూడా పరమాత్మకు నిరంతరము ప్రతిరోజు సమర్పించాలి. అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం, క్షమాపుష్పం విశేషతః, జ్ఞానపుష్పం తపఃపుష్పం, ధ్యానపుష్పం తథైవ చ, సత్యం అష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. అందువల్ల మనమందరము కూడా ఈ పుష్పాలను సేకరించుకుని ప్రతి నిత్యము కూడా పరమాత్మను మనం ఆనందంగా అర్చిద్దాం. ఇలా సేవించడమే కాకుండా నోటితో కూడా గానం చెయ్యాలట ఎలుగెత్తి పరమాత్మ యొక్క నామాన్ని. వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క. మనం పరమాత్మ దగ్గరకు నడిచి వెళ్తూ ఉంటే ప్రతిష్టామూర్తిగా ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఎంతో నచ్చుకుంటారట. అయ్యయ్యో, ఫలానా వ్యక్తి తన ఇంటి దగ్గర బయలుదేరిపోయాడే, అతను నా దగ్గరకు రాకుండా నేనే ఆయన దగ్గరకు వెళ్ళి ఉండేవాణ్ణి. అయ్యయ్యో, ఈ నరసింహమూర్తి నాకు అర్చన మొదలుపెట్టేశాడే, అర్చన అయ్యేంత వరకు కూడా అక్కడికి వెళ్ళడానికి లేదే. అయ్యయ్యో, అతను నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు కదా, అతని యొక్క కాళ్ళు ఎంత నొప్పులు పడుతున్నాయో, అయ్యయ్యో అని భావిస్తారట పరమాత్మ. ఎంతటి కారుణ్యమండి ఆయనది! ఎంతటి దుర్మార్గంగా మనం ప్రవర్తిస్తామండి ఆయన ఎడల. ఒక్కసారి ఆలోచించండి, పరమాత్మ ఎందుకు అంతటి భక్త సులభుడు? మనం అంత భక్త సులభత్వాన్ని కూడా ఎందుకు చేరుకోలేకపోతున్నాం?
ఇప్పుడు భగవద్ అనుభవానికి మనస్సు సమాయత్తం చేసుకోవడం ఈ పాసురంలో ముఖ్యోద్దేశం. చివరి మాట ఇంకేం చెప్తున్నారు? పోయెప్పిళయ్యయుం పొగుదరువా నిండ్రనவும் తీయనిల్ తూషాగుం. అందువల్ల ఎప్పుడైతే పరమాత్మను పరిశుద్ధాంతరంగంతో మనం సంభావిస్తామో, జన్మాంతరాల్లో చేసిన సంచితాలు, ఇప్పుడు ప్రారబ్ధాలు, ఇవన్నీ కూడా పత్తిపోగు అగ్నిలో వేస్తే ఎలా అయితే మాడిపోతుందో అలా పోతాయి అని చెప్పి, చెప్పండి నిజమే కదూ ఇప్పుడు నేను చెప్పిందంతా అని ఆ గోదా గోపిక మనల్నే అడుగుతున్నారనుకుందాం. అందువల్ల పాపాలు ఉన్నాయి కదా పరమాత్మని చేరుకోవడం ఎట్లు అనేటువంటి భావన ఇప్పుడు తొలగిపోయిందిగా మనకి. అలా పాపాలన్నీ కూడా పోగొట్టుకుని అప్పుడు మనం ఆ పరమాత్మతత్వాన్ని చేరుకోవడం కోసం వెళ్దాం. ఇంకా ఈ మొత్తం పాసురంలో మనం ఏం తెలుసుకుందామో ఒక్కసారి చూద్దాం. ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు కలిగినటువంటి వాడు, నిత్యము కూడా భగవత్ సంబంధం కలిగినటువంటి ఉత్తర మధురపు నాయకుడు, పవిత్రమైనటువంటి అగాధాలతో ఉన్నటువంటి ఆ యమునా నదీ తీరం యొక్క రేవే తన యొక్క గుర్తుగా కలిగినటువంటి వాడు, గోపవంశానికి ప్రకాశవంతమైనటువంటి దీపం లాంటివాడు, తల్లి యశోదాగర్భాన్ని పవిత్రం చేసినటువంటి వాడు, తాడుచేత కట్టబడి దామోదరుడైనటువంటి వాడు, అలాంటి కృష్ణ భగవానుని పరిశుద్ధమైనటువంటి మనం బయలుదేరి వచ్చి మన యొక్క మనస్సునే పుష్పాలుగా ఆ పరమాత్మకు అర్పించి, అంజలి ఘటించి, వాక్కుతో కీర్తించి, మనసారా ధ్యానిస్తే పూర్వ సంచిత పాపరాశి అంతా కూడా నశించిపోతుంది, ప్రారబ్ధమంతా నశించిపోతుంది. ఈ రెండూ కూడా లేకపోతే ఇంకా ఆగామి ఉండదు. కాబట్టి భగవంతుని యొక్క నామాల్ని మనందరము కూడా పరిపూర్ణంగా కొల్చుకుందాము అని ఆ అమ్మాయిలందరూ కూడా మనందరికీ కూడా తెలియచేశారు. అలా గోదా గోపిక మనకు ఆ పరమాత్మ యొక్క దివ్యతత్వాన్ని మనకు తెలియచేసింది. హరి ఓం తత్సత్.